ప్రార్థన చేసుకున్నారా? ఈరోజు దేని గురించో ఎక్కువగా నీ హృదయం ఆలోచిస్తుంది. నీ హృదయంలో ఉన్న వేదన బట్టి ఏవేవో ప్లాన్స్, ఏవేవో ఆలోచనలు నీవు కలిగి ఉన్నావు, కానీ ఏది కూడా ఫలించట్లేదు. కృంగిపోతున్నావు, నలిగిపోతున్నావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం నుండి 19వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు ఈ మాటలు రాయించాడు. ఒకసారి చదువుదామా? నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఈరోజు నీ హృదయం కలిగి ఉన్న ఆ వేదనను బట్టి నువ్వు ఏవైతే ఆలోచనలు కలిగి ఉన్నావో ఆ వేదనను పోగొట్టడానికి, ఆ సమస్యలను పోగొట్టడానికి, వాటి నుండి విడుదల పొందడానికి నీవు నీ సొంత ప్రయత్నాలతో ఏవైతే ఆలోచనలు కలిగి ఆ ఆలోచనలు ఆచరిస్తున్నావో అవి నిన్ను ఓటమి పాలు చేస్తున్నాయి కదా. ఎందుకు ఓటమి పాలు అవుతున్నాయంటే పరిశుద్ధ గ్రంథం ఈరోజు నీకు సెలవిస్తుంది, మనుష్యునిగా నీవు ఆలోచించే ఆలోచనలు అనేకములుగా ఉన్నాయి, కానీ దేవుని చిత్తంలో